హలో వీవర్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు గుంటూరు నుంచి కోటప్పకొండకి వెళ్తున్నాం. మార్నింగ్ జస్ట్ ఇప్పుడే 7 అయింది. వెహికల్ కోసం ఎదురు చూస్తున్నాము. ఆ బండి రాగానే కోటప్పకొండకి వెళ్ళిపోతాం. కోటప్పకొండ శివక్షేత్రం. ఫస్ట్ టైం వెళ్తున్నాను కోటప్పకొండకి. గుడిని కూడా క్యాప్చర్ చేసి చూపిస్తాను. చూస్తుండండి, లైక్ కొట్టి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దానికి చేసింది ప్రియాంక. అక్కడ ఘాట్ రోడ్ ఉంటుంది, బాగుంటుంది. అట్లా చెప్పకూడదు. మగధీరథుడు మళ్ళీ ఆరావడి పర్వతాలు అక్కడ పైనుంచే కాజోల్ కింద పడిపోద్ది. అక్కడి నుంచి ఆమె కింద పడే టైంకి వాడు కూడా రామ్ చరణ్ కూడా పడిపోతాడు. అలా పడిపోతాడు. అప్పట్లో ఉండే లోపల. అప్పుడు కొండవేడి వీళ్ళు పాలించారు కదా, రెడ్డి రాజు. రెడ్డి రాజు చర్చ్ పైన పెరంగపురం. పెద్ద మెట్ల చిన్న మెట్ల? ఆ టైంలో ఆ మెట్లన్నీ లైటింగ్ పెడతారు కదా, బాగా లైటింగ్ పెడతారు. పైన లైటింగ్ వేస్తారు. వెళ్ళిపోయాక తీసాం. అవును, అక్కడ కొండపైన మేరీ మాత టెంపుల్. మెట్లు మెట్లకి వెళ్ళొచ్చు. చాలానే 400-300 మెట్లు. వినాయకుడు పెట్టారు పైన వినాయకుడు పెట్టారు. ఇటు పక్క శివలింగం ఉంటుంది, మొక్కలు ఉంటాయి దానికి. ఇటు పక్క వినాయకుడు మొన్న పెట్టారు పక్కన. ఏదైనా ఒక 10 మినిట్స్ బట్టి, 10 నిమిషాలు బట్టి, ఎందుకంటే ముందు చూడడం. ఇది కొండ. ఇదిగోండి, ఇక్కడ మనము ఇడ్లీలు ఉప్మా పెసరట్టు తిన్నాము. పెసరట్టు ఫేమస్ ఇక్కడ. చాలా బాగుంది, టేస్ట్ అద్భుతంగా ఉంది. అంత బాగుంది రుచి. కొండకి ఇగో ఆ కొండ మీదకి వెళ్ళాలి. కొండ మీద వినాయకుడు, అక్కడ శివలింగం ఉంటుంది. మళ్ళీ ఆ పక్క పైన ఇళ్ళకి తీస్తారు. ఎండ తక్కువగా ఉంది, బాగుంది తిరగడానికి. ఇక్కడ ఏదో ధర్మసత్రం ఉంటుంది, గౌడ ధర్మసత్రం, పల్నాడు జిల్లా. బా ఎలా ఉంది టిఫిన్? ఎట్లుంది? బాగుంది. టిఫిన్ బాగుందా? బాగుందండి. ఉప్మా పెసరట్టు బాగుంది. బాగుంది. ఎక్కువ ఇడ్లీలు బాగున్నాయి. ఇడ్లీలు మెత్తగా పత్తిలాగా ఉన్నాయి. చట్నీ చట్నీ చాలా బాగుంది. కొంచెం ఉప్పు ఎక్కువైంది అంతే, కానీ చాలా టేస్టీగా ఉంది. నువ్వు ఫస్ట్ టైం తిట్టిన ఉప్మా పెసరట్టు ఏదో కొత్తగా అనిపించింది. అంతే బాగుంది, టేస్ట్ బాగుంది. మళ్ళీ ఇటు బ్యాక్ వెళ్ళాలి మనం. తిరిగి వచ్చాం కదా. బ్రహ్మ, విష్ణుమూర్తి, మహేశ్వరు ముగ్గురు బ్రహ్మచారులుగా ఉన్నారంట ఇక్కడ. బ్రహ్మచారులుగా ఉన్నారు. అందుకే 3 కోటేశ్వర. పార్క్ ఉందా?
బాలానంద జంతువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కృష్ణుడు ట్రైన్ లాగా ఉంది దాంట్లో తిప్పుతారు లోపల. ఏదంటే ట్రైన్ ఉందంట, ట్రైన్ లో తిప్పుతారంట. ఆ పార్క్ లో తిప్పుతారులే రౌండ్ గా కొండ చుట్టూ. అక్కడ వైజాగ్ లో మనం కైలాసగిరి ఎక్కాను చూడు, అది అలాగ ఉంటది అంతే. ఆడ కూర్చోవాలనుకుంటున్నా. ఇదంతా పార్కింగ్ ప్లేస్. వచ్చేసాం అప్పుడే. వచ్చాం పైకి. ఇక్కడ ఉన్నాడు మళ్ళీ ఎవరు, ఇక్కడ శివయ్య సుబ్రహ్మణ్యం కాదు. శివయ్య కాదా? ఈయన దక్షిణామూర్తి ఎవరు. దక్షిణామూర్తి. ఈయన ఎప్పుడు ఉంటాడమ్మా ఈయన దగ్గర ఏదో ఒక చోట. అక్కడ లిఫ్ట్ ఉంది, ఎక్కాలండి. లిఫ్టా పైకి ఎక్కడానికా? నడుచుకుంటా పోవాలంటే అటు అటు తిరిగి పోవాలి. అదిగో లిఫ్ట్ ఇక్కడే. ఇదిగో ఇక్కడ ఉంది లిఫ్ట్ పైకి ఎక్కడానికి. విజయవాడకి దుర్గమ్మ కొండకుండా చూడు లిఫ్ట్ అట్లా. శివుడు ఉన్నాడేమో, నంది శివుడు. చెప్పులు ఇక్కడ పెట్టేసి. ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన ఒక శిలాస్తూపం ఇక్కడ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు, టెంకాయలు కొట్టు స్థలము. మనం గుడిలోంచి బయటకు వచ్చాం అనమాట. ఇక్కడంతా ఆలయ ప్రాంగణం, చాలా విశాలమైన ఆలయ ప్రాంగణం. చెట్లు, చేమలు, కొండ అంచున కదా, అద్భుతంగా ఉంది. దర్శనానికి సంబంధించిన వివరాలు ఇక ఇలా పక్క నుంచి మెట్లు ఉన్నాయండి. మెట్ల పైకి వెళ్తే అక్కడ ఒక శివుడి శిల ఉంది, చాలా పెద్ద శిల. అట్టు కూడా వెళ్తాం. ఈ మెట్ల మీదకి పైకి వెళ్ళాలి. ఓం నమః శివాయ. అమ్మ శివయ్య, ఇక్కడి నుంచి చాలా బాగుంది వ్యూ. మీ నాన్నేడి? ఇందులో ఉన్నాడు ఆయన. అద్భుతమైన గుడి. చిన్నగా అయ్యా ఈతలు రా నువ్వు. ఏది కొండలు కట్ అయినట్టుగా ఉంది అక్కడ. మైనింగ్ చేస్తారు. కోటేశ్వర కోటప్ప శివయ్య.
అమ్మా మెట్లెక్కడతోటి అలసట, నా అలసట అంతా వినిపిస్తుందా? వచ్చేసాం మనం ఆ పెద్ద శివుడు బొమ్మ దగ్గరికి. దీని వెనకాలే ఉన్నాం ప్రస్తుతం, ముందుకు కూడా వచ్చేస్తాను. ఈ రాయి జాగ్రత్త జాగ్రత్త. దివ్య మంగళ స్వరూపం, విశ్వరూపం అంటే ఇదే అని అనుకుంటా. శివయ్య తీసేది ఫోటో. కనిపిస్తున్నాను, కనపడలే నాకు. రండి రండి. చాలా హైట్లో ఉన్నాడు కానీ రారా రే. ఇక్కడ సరిగ్గా పడదు, మొహం మీద ఎండ పడుతుంది. ఇంకా దగ్గర రండి. రామా నెక్స్ట్ పట్టు మళ్ళీ అటు చూడు. నల్లగా కనిపిస్తున్నాయి వాటి అవతారాలు. అటు వెళ్తే బాగా కనిపిస్తుంది. ఫోన్లు లేకపోతే అవుతున్నాయి. ఇది దిగేదారి. ఈ గాలి గోపురం నుంచి ఇలా లిఫ్ట్లో వెళ్ళకుండా ఇప్పుడు మేము దిగుతున్నాం. నందీశ్వరుడు కరెక్ట్గా మనకి గుడికి ముఖద్వారం ఆపోజిట్. ఏమైంది? సరే. దక్షిణామూర్తి దేవస్థానం. అంతేనండి, కోటప్పకొండ దర్శనం అయిపోయింది. ఇక మేము తిరుగు ప్రయాణం గుంటూరుకి బయలుదేరుతున్నాము. అక్కడి నుంచి నెల్లూరుకి ట్రైన్లో వెళ్ళిపోతాం. ఓకేనా? చూస్తుండండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ కూడా చూడండి. బాయ్ బాయ్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ కనిపిస్తారు ఎదురు. అమ్మో, రాక్షసులు ఎత్తుకున్నారు పల్లెలలో.